అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో క్రియేట్ సేల్స్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఈసీసీలో ఏం ట్రాన్సాక్షన్స్ వాడతాం, పబ్లిక్ క్లౌడ్లో ఎలా క్రియేట్ చేస్తాం. ఈసీసీకి VA01 అనే టీ కోడ్ వాడతాం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి. కానీ క్లౌడ్లో టీ కోడ్స్ వాడం, మనం యాప్స్ వాడతాం. వీటిని ఫేరీ యాప్స్ అంటారు. ఈ ఫేరీ యాప్స్లో ఒకే ట్రాన్సాక్షన్ మీరు మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఈసీసీలో చేస్తే ఒకే యాప్లో మీరు మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ సేల్స్ ఆర్డర్ VA01, చేంజ్ సేల్స్ ఆర్డర్ VA02, డిస్ప్లే సేల్స్ ఆర్డర్ VA03. But in theory, we can create all these three in single app. అదేంటంటే మేనేజ్ సేల్స్ ఆర్డర్స్. మేనేజ్ సేల్స్ ఆర్డర్ అనే యాప్లో మీరు క్రియేట్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. అట్ ది సేమ్ టైం క్రియేట్ సేల్స్ ఆర్డర్ అనే యాప్ కూడా ఉంది. సో ఆ యాప్ని యూజ్ చేసి మీరు ఓన్లీ క్రియేట్ చేయొచ్చు. చేంజ్ సేల్స్ ఆర్డర్ అనే యాప్ కూడా ఉంది, దాన్ని యూజ్ చేసుకుని మీరు చేంజ్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకా సేల్స్ ఆర్డర్ని ట్రాక్ చేయొచ్చు, సేల్స్ ఆర్డర్ని డిస్ప్లే చేయొచ్చు, సేల్స్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ ఇష్యూస్ని అనలైజ్ చేయొచ్చు. సో మీరు VA01 రిలేటెడ్, VA02 రిలేటెడ్, VA03 రిలేటెడ్ అన్ని ఫేరీ యాప్స్లో చేయొచ్చు. సో VA01కి, VA02కి, VA03కి మనం పబ్లిక్ క్లౌడ్లో ఓన్లీ సింగిల్ యాప్ యూజ్ చేస్తాం, విచ్ ఈజ్ మేనేజ్ సేల్స్ ఆర్డర్స్ యాప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.